గత 10 ఇయర్స్‌గా మన దేశంలో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ఇన్‌ఫర్టిలిటీ చేంజెస్, ఎన్‌ఐసీయూ అడ్మిషన్స్ కానీ, ప్రీమెచ్యూరిటీ కానీ, ఎనామలస్ బేబీస్ కానీ, అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? ద మెయిన్ రీజన్ ఏంటంటే కపుల్ మధ్య ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనే సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడం. వాట్ ఈస్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్? సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. అంటే ప్రెగ్నెన్సీ ముందుగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రెగ్నెన్సీకి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారు ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి, వాళ్ళ ఎమోషనల్ అండ్ మెంటల్ స్టేటస్ ఎలా ఉండాలి అన్నదాన్ని ఇప్పుడు మనం కనుక్కుందాం. ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఆల్రెడీ ఎవరు తీసుకోవాలి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే కాంట్రసెప్టివ్ అడ్వైస్ తీసుకోవట్లేదు, కాంట్రసెప్టివ్ మెథడ్ యూజ్ చేయట్లేదు అండ్ రీసెంట్ గా మ్యారీడ్ అయ్యారు, ప్రతి వాళ్ళు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకొని ఉండాలి. అండ్ సపోజ్ మీరు ఒక 6 months లో మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే అట్లీస్ట్ 6 months ముందు నుంచి మీరు ప్రెగ్నెన్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హలో, ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ surgeon, Ankura Hospitals, LB Nagar, Hyderabad. So what is preconceptional counseling? Preconceptional counseling అంటే బిఫోర్ ఇందాక చెప్పిన విధంగా ప్రెగ్నెన్సీ రాకముందే ఒక కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏమేం అడ్డంకులు ఉన్నాయి, వాళ్ళ ప్రిపేర్డ్నెస్ ఏంటి, వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపికే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. మీరు మీ సమీపంలో ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అయినా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కి వెళ్ళొచ్చు. ఎవరు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ వెళ్ళాలి? సపోజ్ మీరు మ్యారీడ్ అయితే అండ్ మీరు ఒక కాన్సెప్టివ్ డివైస్ యూజ్ చేయట్లేదు అని అంటే, ఒక కాండమ్ కానీ, ఒక కాపర్టీ కానీ, మెరెనా కానీ అలాంటివి పద్ధతులు ఏమీ వాడట్లేదు, యూఆర్ ఓపెన్ టు హ్యావ్ ఎ బేబీ, అలాంటి పొజిషన్ లో మీరు ఉన్నట్టయితే యూ హ్యావ్ టు టేక్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. మేము ఇప్పుడే ప్లాన్ చేసుకోవట్లేదు మేడం, ప్లాన్ చేసుకోకపోయినా బట్ మీరు ఈ బేబీ పద్ధతులు వాడని పక్షంలో మీరు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ముందే తీసుకొని ఉండాల్సి వస్తుంది. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ లో ఏముంటాయి, అంత ఏం కనుక్కోవాలి? మీకు అందరికీ తెలుసు కదా, ప్రెగ్నెంట్ అవ్వాలి అని అంటే ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ నుంచి కలవడం కుదురుతుంది, లేదా ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్, వాళ్ళ బీపీ, పల్స్, టెంపరేచర్ ఇవన్నిటితో పాటు హైట్, వెయిట్ రేషియో కూడా తీసుకోవాలి ఆఫ్ బోత్ వైఫ్ అండ్ ద హస్బెండ్. వీటన్నిటితో పాటు వాళ్ళ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది, మేనరికం ఏమన్నా ఉందా, సో వాళ్ళ ఫ్యామిలీస్ లో ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎంతమంది పిల్లలు పుట్టారు, పుట్టిన వాళ్ళలో ఎంతమందికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎవరైనా పిల్లలు పుట్టి చనిపోయారా, ఎవరికైనా మెంటల్ రిటార్డేషన్ ఉందా, ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరికైనా నడక ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కనుక్కోవడం జరుగుతుంది. సో ఒక వైఫ్ హిస్టరీ తీసుకున్నట్టయితే ఆ వైఫ్ ఏజ్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ గెటింగ్ ప్రెగ్నెంట్. సో వైఫ్ ఏజ్ ఇది వరకు టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా చూసినట్టయితే 18 to 23 ఇస్ ద బెస్ట్ పీరియడ్ టు గెట్ ప్రెగ్నెంట్. కానీ అంత ఎర్లీ ఏజ్ లో అంత మాకేమీ తెలియదు, చాలా మంది ఇప్పుడు పెళ్లే చేసుకోవట్లేదు, మీరు ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే, ఎనీ ఏజ్ బిఫోర్ 35 ఈజ్ గుడ్ టు బి ప్రెగ్నెంట్. ఒక్కసారి 35 అండ్ అబౌవ్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటట్టయితే కంజనైటల్ ఎనామలీస్ లేదా అవయవ లోపాలు ఉండే బేబీస్ కి అవకాశాలు ఎక్కువ. సో మీ ప్రెగ్నెన్సీ రైట్ ఏజ్ లో ప్లాన్ చేసుకోండి. అదర్ దాన్ ఏజ్ అండ్ కమింగ్ టు బిఎంఐ, మీ హైట్ అండ్ వెయిట్ రేషియో లేదా వేస్ట్ హిప్ రేషియో అంటాం. మీ కరెక్ట్ బిఎంఐ 19.5 to 24.5. ఒకవేళ మీరు 24.5 దాటినట్టయితే మీరు ఓవర్ వెయిట్ కేటగిరీలో వస్తారు. సో ఈ ఓవర్ వెయిట్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీలో బీపీ కానీ, షుగర్ కానీ, లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే ప్రిమెచ్యూర్ బేబీస్, మనకి 9th month రాకుండానే ముందస్తు శిశువులు అంటాం, అలాంటి బేబీస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దెన్ అదర్ ఆల్ ఒక ప్రెగ్నెన్సీ హై రిస్క్ గా కావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ ఏజ్. సపోజ్ మీ ఏజ్ యంగర్ గా మోర్ దాన్ 18 years to 35 years మధ్యలో ఉందంటే హై రిస్క్ కి ఛాన్సెస్ తక్కువ. వేరస్ మోర్ దాన్ 35 మీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. పర్ సే ఏజ్ ఇస్ a risk factor for pregnancy after 35 years. అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మనం మాట్లాడే ముఖ్య ఇష్యూ ఏంటి అని అంటే, చిన్ననాటి నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చిన్నప్పటి నుంచి మీకు శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్ కానీ, లైక్ ఎలర్జీ కానీ, ఆస్తమా కానీ ఏమైనా ఉన్నాయా, చిన్నప్పటి నుంచి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, మీకు చిన్నప్పటి నుంచి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి, నేను ఆల్రెడీ నాకు చిన్నప్పటి నుంచి పీసీఓడి అని చెప్పారు మేడం, మా పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్ మేడం, అలాంటి విషయాలంటూ ఏమైనా ఉన్నాయా, దెన్ చిన్నప్పటి నుంచి ఏమైనా సర్జరీస్ అయ్యాయా, పొట్టకు సర్జరీస్ అయ్యాయా, ఒకవేళ యూట్రస్ కి కానీ, ఓవరీస్ కి కానీ, ట్యూబ్స్ కి కానీ ఏమైనా సర్జరీస్ అయ్యాయా, ఏమైనా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, మీకు రక్తం శాతం ఎంత ఉంది, హిమోగ్లోబిన్ కరెక్ట్ గా మెయింటైన్ అవుతుందా లేదా, చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకున్నారా, ఇవన్నీ కూడా పరిగణకి తీసుకోవాల్సి వస్తుంది.
ఈ వీటన్నిటితో పాటు మీ మదర్ అండ్ ఫాదర్ ఏమన్నా మెడిసిన్స్ యూస్ చేస్తున్నారా? అంటే దీర్ఘకాలిక సమస్యలకి మెడిసిన్స్ వాళ్ళు ఏమైనా రెగ్యులర్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించుకుంటున్నారా? అలాంటి పక్షంలో జెనెటిక్ కాజెస్ ఫర్ అనీమియా రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు చిన్నప్పటి నుంచి ఏమైనా మెడిసిన్స్ ఆల్రెడీ యూస్ చేస్తున్నట్టయితే లేదా రీసెంట్ గా ఏమన్నా ప్రాబ్లం ఉంది మీకు, ఆ మెడిసిన్స్ ఏమైనా యూస్ చేస్తున్నట్టయితే ఆ మెడిసిన్స్ అలాగే ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేసుకోవచ్చా? ఒక్కసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వగానే ఏమైనా మెడిసిన్స్ చేంజ్ చేయాల్సి ఉంటుందా? ఎందుకంటే ఆ మెడిసిన్స్ బేబీ మీద ఎఫెక్ట్ పడి బేబీకి ఏమైనా అవయవ లోపాలు కానీ బేబీ అబార్షన్స్ కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ లో డిస్కస్ చేయబడతాయి. ఈ మధ్య వచ్చే ఫీమేల్ పేషెంట్స్ అందరూ ఏజ్ 32 పైబడిన వాళ్ళే. కొంతమంది ఆల్రెడీ బీపీతో, ఆల్రెడీ డయాబెటిక్ ఇష్యూస్ ఉండి, ఆల్రెడీ థైరాయిడ్ ఇష్యూస్ ఉండి, సపోజ్ ఒక లివర్ ఇష్యూ, కిడ్నీ ఇష్యూస్ కానీ ఉన్నట్టయితే వీళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ మీద ఉండి ఉంటారు. ఆ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయడం సేఫా? ఒకవేళ కాని పక్షంలో ఏది సేఫెస్ట్ మెథడ్ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళడానికి? ఒక్కసారి యూపీటీ పాజిటివ్ అవ్వగానే, అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అవ్వగానే మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమైనా మెడిసిన్స్ చేంజ్ చేయాల్సి ఉంటుందా లేదా అని కూడా చెప్తారు. ఇంకేమున్నాయి ఒక వైఫ్ కనుక్కోవాల్సిన విషయాలు ఇంకేమున్నాయంటే వాళ్ళ అలవాటు. వాళ్ళు రోజు నిద్ర సరిగా పోతున్నారా లేదా, వాళ్ళకి ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా, అలా కాకుండా రోజు కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ కానీ డైజెషన్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా, అవన్నీ సరి చేసుకోవడం. అలాగే రోజు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఒబేసిటీ. అంటే ఈ ఒబేసిటీ రావడానికి ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తున్నారా, చేయకుండానే ఒబేసిటీ వచ్చిందా, చైల్డ్హుడ్ ఒబేసిటీయా లేదా రీసెంట్ గా వీళ్ళు ఒబీజ్ అయ్యారా, వీళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ఏంటి, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎక్కువగా కూర్చుని ఉంటారా వర్క్ ప్యాటర్న్ లో లేదా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉందా వీళ్ళకి అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దేర్ వీళ్ళకి అలవాట్లు ఏంటి, స్మోకింగ్, ఆల్కహాల్ లేదా జంక్ ఫుడ్ అలవాట్లు, లేదా ఎక్కడ వర్క్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఈ మధ్య. సో ఒక వైఫ్ వర్క్ చేసే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏంటి, పెస్టిసైడ్స్ ఉన్న దగ్గర కానీ, హీట్ ఏరియాస్ లో కానీ, లేదా ఒక కెమికల్ ఫ్యాక్టరీస్ లో కానీ ఈ ఆడవారు వర్క్ చేస్తున్నారా, అలాంటి ఎఫెక్ట్స్ ఏమన్నా బేబీ మీద పడొచ్చా, ఇలాంటి అంశాలు కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు హస్బెండ్. సో మగవారు ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి? సో లాస్ట్ 10 years నుంచి మేల్ ఇన్ఫర్టిలిటీ అనే అంశం చాలా ఎక్కువగా వినపడుతుంది. ఆల్మోస్ట్ 50% ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఆర్ డ్యూ టు మేల్ ఫ్యాక్టర్స్. సీమెన్ పారామీటర్స్, వాళ్ళ వీర్య కణాలు గానీ ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం, సరిగా లేకపోవడం, వాటిలో జెనెటిక్ లోపాలు ఉండడం, ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది లాస్ట్ 10 years నుంచి. ఈ వీళ్ళకి ఏజ్ గ్రూప్ అంటూ యూజువల్లీ ఏమీ లేదు, బట్ లెస్ దాన్ 40 years మేల్ పార్ట్నర్స్ కి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. వన్స్ 40 years క్రాస్ అయ్యారంటే ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా మేల్ పార్ట్నర్స్ లో కనిపిస్తున్నాయి. కమింగ్ టు హస్బెండ్, మనం మాట్లాడాల్సింది మెయిన్లీ ద స్ట్రెస్ ఫ్యాక్టర్స్. అది వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళ స్లీప్ ఎలా ఉంది, వాళ్ళ బిఎంఐ ఎలా ఉంది, వేస్ట్ పర్ హిప్ రేషియో, వాళ్ళకి ఫ్యామిలీ వైఫ్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నా దీర్ఘకాలిక మెడిసిన్స్ యూస్ చేస్తున్నారా, ఈయన పుట్టుకతో ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే బ్లడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, వీళ్ళ వైపు పుట్టిన బేబీస్ ఏమన్నా ఫస్ట్ ఇయర్ లో చనిపోయారా, లేదా ప్రెగ్నెన్సీలో చనిపోవడం కానీ, పుట్టిన ఫస్ట్ 5 years లో చనిపోవడం కానీ జరిగిందా, ఇవన్నీ పారామీటర్స్ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. మేల్ పార్ట్నర్ ఆక్యుపేషనల్ ఫ్యాక్టర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మగవారు ఎక్కడ పనిచేస్తున్నారు? ఈ మధ్య వచ్చిన కపుల్స్ లో చాలా మంది ఒక థర్మల్ పవర్ స్టేషన్ లో వర్క్ చేసేవారు, లేదా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఎక్కడ హీట్ ఎక్కువ జనరేట్ అవుతుందో, నార్మల్ పౌరహిత్యం చేసుకునే మగవారు కూడా, ఎక్కువ యజ్ఞాలు హోమాలు చేసుకునే పౌరహిత్యం వహించే వారిలో కూడా తక్కువ వీర్యకణాలు చూడడం జరిగింది రీసెంట్ గా. అండ్ ఎవరైతే షెఫ్స్ ఉన్నారో వారిలో కూడా ఇవన్నీ చూసుకోవడం మంచిది. అండ్ మీరు చేసే వర్క్ ప్లేస్ లో ఇన్హలేషనల్ గ్యాసెస్ లేదా కెమికల్ ఫ్యాక్టరీస్, కెమికల్ గ్యాసెస్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతున్నా, రేడియేషన్ ఎక్కువగా ఉన్నా, హీట్ ఎక్కువగా ఉన్నా, మర్క్యూరీ కండిషన్స్ లాంటివి ఎక్కువగా ఉన్నా, సిమెంట్, ఆస్బెస్టాస్ లాంటి ఇన్హలేషనల్ డస్ట్ ఎక్కువగా ఉన్నా కానీ మీరు ముందుగానే డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. మగవారికి ప్రీవియస్ గా కానీ రీసెంట్ గా ఏమైనా సర్జరీస్ అయినా, హెర్నియా సర్జరీస్, హైడ్రోసిల్ సర్జరీస్, టెస్టిక్యులర్ సర్జరీస్ ఏమన్నా అయినా, వాళ్ళు ఏమైనా దీర్ఘకాలికంగా ఏమైనా మందులు వాడుతున్నా ఫర్ థైరాయిడ్ కానీ లేకపోతే ఫర్ ఎనీ లాంగ్ టర్మ్ కండిషన్స్ లైక్ లివర్, కిడ్నీ ఆర్ బీపీ అండ్ షుగర్, ఇవన్నీ ఏమైనా వాడుతున్నా అవన్నీ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ఇవన్నీ వాళ్ళ వీర్యకణాన్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ మనం వాళ్ళ విషయాలు, మేల్ పార్ట్నర్ ది, ఫీమేల్ పార్ట్నర్ ది విషయాలన్నీ కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటి, ముందుకు ఎలా వెళ్ళాలి? సో నెక్స్ట్ 6 months లో ఇప్పటి వరకు ఏం చేయలేదు మేడం, ఇవన్నీ మాకేమీ తెలియదు, మీవేమి జాగ్రత్తలు మేము తీసుకోలేదు, మా హిస్టరీ ఇది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అని మీరు అడగొచ్చు. సో ఇప్పటి నుంచి ఏం చేస్తారు? మీరు మెయిన్ గా చూసుకోవాల్సిన విషయాలు 4 to 5 things. ఫస్ట్ థింగ్, గుడ్ స్లీప్. 6 to
8 hours of sleep is very much necessary for every couple. సో దాని వల్ల వాళ్ళ వర్క్ పరంగా ఉండే స్ట్రెస్ కానీ, ఇంటి పరంగా, ఫ్యామిలీ పరంగా ఉండే స్ట్రెస్ కానీ అవన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. రెగ్యులర్ గా గుడ్ స్లీప్ అవసరం అండ్ రెగ్యులర్ గుడ్ డైట్. న్యూట్రిషనల్ స్టేటస్ లో జంక్ కంప్లీట్ గా అవాయిడ్ చేసేయడము, రిక్రియేషనల్ డ్రగ్స్ అవాయిడ్ చేయడము, సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే అలవాట్లో ఉన్నవన్నీ అవాయిడ్ చేయడము, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ తో పక్కన పెడితే ఈవెన్ ద హై ఎనర్జీ డ్రింక్స్ కానీ లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడము, హై షుగరీ డ్రింక్స్ అవాయిడ్ చేయడము, హై క్యాఫినేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయడము చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ లో తీసుకుంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్నవి, తక్కువ కార్బ్స్ ఉన్నవి, మోస్ట్ ప్రాబబ్లీ లాట్ ఆఫ్ వెజీస్ అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము మీ డైట్ లో, లాట్స్ ఆఫ్ వాటర్, అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఒక ఎక్సర్సైజ్ రిజిమ్ కానీ స్టార్ట్ చేసినట్టయితే ఎన్ని అవర్స్ ఎక్సర్సైజ్ చేస్తారో, ఎంత స్వెట్ అవుట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ వాటర్ ఇంటేక్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. మీరు హీట్ కండిషన్స్ లో కానీ బయట ఎండలో కానీ వర్క్ చేసేవారైతే ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ 2 to 3 liters అండ్ ఇఫ్ యూర్ ఎక్సర్సైజింగ్ ఆర్ వర్కింగ్ ఇన్ హాట్ కండిషన్స్ 4 liters వరకు కూడా వెళ్లాల్సి వస్తుంది. సో గుడ్ డైట్, గుడ్ స్లీప్, దెన్ గుడ్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ గుడ్ ఎక్సర్సైజ్. అంటే మేడం స్టార్ట్ చేస్తాం, రోజు 15 minutes చేస్తున్నాం, మీరు ఆల్రెడీ మీ BMI 30 to 33 అండ్ ఒక 15 minutes వర్క్అవుట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఒక న్యూట్రిషనల్ ఆర్ ఫంక్షనల్ మెడిసిన్ వాళ్ళని కలిసి లేదా ఒక గైనకాలజిస్ట్ ని కలిసి ఎంతవరకు మీ ఏజ్, మీ BMI కి తగ్గట్టు ఎంత టైం వర్క్అవుట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ వర్క్అవుట్ చేయాలి, కార్డియో వర్క్అవుట్ వీక్ లో ఎన్నిసార్లు చేయాలి, ఒక స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ ఎంతవరకు చేయాలి, యోగా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చా, మీకేమైనా ఆల్రెడీ ఇంజరీస్ ఉన్నాయా, దాని తగ్గట్టు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేవి కూడా డిస్కస్ చేసుకోవాలి. సో వైఫ్ ఆర్ ఫీమేల్ పార్ట్నర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 3 months ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నుంచి లేదా మీ రెడీనెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఒక ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రీ కన్సెప్షనల్ గా 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ తీసుకున్న వాళ్ళలో బేబీస్ ఎనామలీస్ మాక్సిమం తగ్గిపోయాయి అండ్ ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తగ్గి ఉంటాయి. సో ప్రీ కన్సెప్షనల్ టైమ్ లో 3 months ముందుగా ఫోలిక్ యాసిడ్ 400 micrograms ఎవ్రీ డే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు డయాబెటిక్ కానీ సిన్స్ లాంగ్ టైమ్ ఏమైనా మెడికేషన్స్ కానీ యూస్ చేస్తున్నట్టయితే మీరు ఆల్మోస్ట్ 5 milligrams ఆఫ్ ఫోలిక్ యాసిడ్ యూస్ చేయాల్సి వస్తుంది. When coming to exercise, we suggest ఇద్దరు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి వర్క్అవుట్ చేస్తే అది దాని ప్రొడక్టివిటీ బాగుంటుంది అండ్ యూ కెన్ డూ ద ఎక్సర్సైజ్ మచ్ బెటర్ వెన్ యూ హ్యావ్ అ పార్ట్నర్ అలాంగ్. సో ఇద్దరు కలిసి వర్క్అవుట్ చేస్తే దాని రిజల్ట్స్ ఇంకా బెటర్ గా వస్తాయి అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫర్టిలిటీ. సో మీరు ఒక ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ కి వెళ్లే ముందుగానే మీరు ఏమైనా మందులు అవి వాడుతున్నారా, దానికి సంబంధించిన పేపర్స్ కానీ ప్రిస్క్రిప్షన్స్ కానీ అన్ని తీసుకొని వెళ్ళడం బెటర్. సో డాక్టర్ ఏం అడ్వైజ్ ఇవ్వచ్చు మేము ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ వస్తే? సో మీ వైటల్ పారామీటర్స్ తో పాటు మీ బ్లడ్ వర్క్ అండ్ కొన్ని స్కాన్స్ కూడా చేయొచ్చు. సో మీ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, మీరు ఏమైనా ముందుగానే టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుందా, మీ హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉందా, దానికి గల కారణాలు ఏంటి, అండ్ వంశపారంపర్యంగా మీకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందా ఏంటా అనే పారామీటర్స్ చూస్తారు. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, మీకు మేనరికం ఉంటే మీరు చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి, అండ్ మీ HIV స్టేటస్ ఏంటి, అండ్ మీ STD స్క్రీనింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతి 1 year ఒకసారి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కి స్క్రీన్ చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు మోర్ దాన్ 1 పార్ట్నర్ మీ లైఫ్ లో ఉన్నట్టయితే ఎవ్రీ 6 months కి మీరు STD స్క్రీనింగ్ చేసుకోవాలి. సో ఈ STD స్క్రీనింగ్ వల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ ఏమన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయా, ఒకవేళ అవి ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీలో కంటిన్యూ అయితే ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్, ఛాన్సెస్ ఆఫ్ సెప్టిక్ అబార్షన్స్, ఛాన్సెస్ ఆఫ్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబల్ కానీ ఓవేరియన్ కానీ అబ్డామినల్ ప్రెగ్నెన్సీస్ కానీ వాటి ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ శాతం ఎక్కువగా ఉంటుందని చెప్తాం. అలాగే ప్రీటర్మ్ డెలివరీ అంటే ముందస్తు శిశువులు లేదా 9 నెలలు కాకముందే డెలివరీ అయిపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ముందుగానే మీ ఇన్ఫెక్షన్ ప్యానెల్ చెక్ చేసుకొని ఒకవేళ పాజిటివ్ వచ్చినా కానీ వాటి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి వాటికి పూర్తి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఒకవేళ HIV పాజిటివ్ ఉన్నా కానీ చాలా మంది HIV పాజిటివ్ కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు ప్రెగ్నెంట్ కావడానికి చాలా హెల్ప్ చేస్తున్నాం ఈ రోజుల్లో. గవర్నమెంట్ సైడ్ నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ అండ్ ఫ్రీ ల్యాబ్ టెస్ట్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ మీరు HIV పాజిటివ్ అయినా హెపటైటిస్ B పాజిటివ్ అయినా కానీ భయపడటానికి ఏమీ లేదు. మీరు మీ గైనకాలజిస్ట్ ని కానీ ఫిజిషియన్ ని కానీ లేదా HIV ART సెంటర్స్ లో ఉన్న డాక్టర్స్ ని కానీ మీరు సంప్రదించి మీ వైరల్ లోడ్ అవన్నీ ఆప్టిమం లెవెల్ కి తెచ్చుకొని మీరు ప్రెగ్నెంట్ ఖచ్చితంగా అవ్వచ్చు. ఈవెన్ మీ
హెచ్ఐవి మీ బేబీకి సంక్రమించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనే భయం కూడా మీకు ఉండొచ్చు. అవకాశాలు కూడా తగ్గించే క్రమంలోనే మీ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఏ టైంలో ఎలా చేస్తే మీ బేబీకి హెచ్ఐవి సోకకుండా ఎలా చూసుకోవాలి అనే పూర్తి అవగాహన మీకు డాక్టర్స్ మీకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ డిస్కస్ చేయడం, ఇవన్నీ చెకప్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ కాకముందు ఏమేమి వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి, ఏమేమి టీకా తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెంట్ కాకముందు హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఎంఎంఆర్ వ్యాక్సిన్, మీజల్స్, మమ్స్ అండ్ రుబెలా వ్యాక్సిన్ అంటాము. మగవారిలో అయితే మమ్స్ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే బీజానికి సంబంధించిన మమ్స్, యూజువలీ మమ్స్ అంటే చెంపలు అంటారండి తెలుగులో. అదే మళ్ళీ వాటికి కొంచెం సీరియస్ అయితే ఆర్కైటిస్ అంటే టెస్టికులర్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా మమ్స్ ఆర్కైటిస్ వచ్చిన వాళ్ళలో కొంచెం వీర్య కణాలు తగ్గిన దాఖలాలు మేము చూస్తున్నాము. సో మమ్స్ వ్యాక్సిన్ ముందుగానే తీసుకుని ఉంటే ఇవన్నీ అవకాశాలు తక్కువ. సో ఎంఎంఆర్ వ్యాక్సిన్, మీజల్స్, మమ్స్ అండ్ రుబెల్లా ఆడవారికి చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్. సో ప్రెగ్నెంట్ అవ్వక ముందే మీరు తీసుకుని ఉంటే మీ శిశువుకి రుబెల్లా రాకుండా ఉంటుంది. అది ఆల్రెడీ పిండంగా ఉన్నప్పుడే రుబెల్లా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే మాత్రం వాటి చాలా సీరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ముందుగానే వ్యాక్సిన్ తీసుకుని ఒక కంజనైటల్ రుబెల్లా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఎంఎంఆర్ వ్యాక్సిన్, హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ కూడా ముందుగానే ఉంటున్నాం. దిస్ ఇస్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్. బట్ దెన్ ప్రెగ్నెన్సీ ముందుగా తీసుకుంటే దీని ఎఫెక్టివిటీ చాలా బాగుంటుంది. అండ్ ఫ్లూ వ్యాక్సిన్ షుడ్ బి టేకెన్ బై ఎవ్రీబడి ఎవ్రీ ఇయర్. సో ఫ్లూ వ్యాక్సిన్ కూడా ముందుగానే తీసుకోమని చెప్తున్నాం. ఈ 4 చాలా ముఖ్యమైన వ్యాక్సిన్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. ఇవన్నీ మీరు తీసుకున్నట్లయితే దెన్ ఓన్లీ ప్రెగ్నెన్సీలో ఇచ్చే టీకాలు సరిపోతాయి. సో మీ బ్లడ్ వర్క్ అయిపోయింది, మీ ల్యాబ్ పరంగా చేసే టెస్ట్లన్నీ అయిపోయాయి, ఎస్టిడి స్క్రీనింగ్ అయిపోయింది, హెచ్ఐవి స్క్రీనింగ్ అయిపోయింది, అండ్ మీ వ్యాక్సినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? సో నేను చెప్పిన 4 విషయాలు అంటే గుడ్ డైట్, adequate sleep, adequate exercise and a regular sexual intercourse, at least 3 times a week sexual intercourse అనేది ఆప్టిమమ్ ఫర్ ఎవ్రీ కపుల్ టు గెట్ ప్రెగ్నెంట్. సో మీ టైమింగ్స్ మీరు ప్లాన్ చేసుకొని ఒక దాంపత్య జీవితానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే మీకు ప్రెగ్నెన్సీకి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ వన్స్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే మీ పీరియడ్ మిస్ అవ్వగానే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చెక్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వన్స్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ కాగానే మీ గైనకాలజిస్ట్ ని త్వరగా సంప్రదించండి. ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ లో భాగంగా మరో ముఖ్య అంశం ఏంటి అని అంటే మెంటల్ హెల్త్. ఒకవేళ మీరు దేని గురించి అయినా ఆందోళన చెందుతూ ఉన్నా, దేని గురించి అయినా డిప్రెస్డ్ గా అనిపిస్తున్నా, మీకు ఏమి చేతనవ్వట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నాకు తరచూ ఆందోళనగా ఉంటుంది, తరచూ ఎక్కువగా కోపం వస్తున్నా, హెల్ప్ తీసుకోవడంలో ఏమీ తప్పు లేదు, వెళ్ళి తీసుకుంటే ఒక్కొక్కసారి ఇవి కౌన్సిలింగ్ తోనే మీకు ఇష్యూస్ నెరవేరొచ్చు, లేదా ఒక్కొక్కసారి ఒక చిన్న టాబ్లెట్ పెట్టవచ్చు. అండ్ ఇలాంటి టాబ్లెట్స్ కనుక మీరు యూస్ చేస్తున్నట్టయితే మీరు ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఏం టాబ్లెట్స్ వాడుతున్నారు, ఏ టైంలో వాడుతున్నారు, రీసెంట్ గా ఏమన్నా టాబ్లెట్స్ చేంజ్ ఉన్నాయా లేదా అనేది మీ గైనకాలజిస్ట్ తో మీరు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇలాంటి విషయాల్లో మీరు డిస్కస్ చేసినప్పుడు అవే టాబ్లెట్స్ మీరు ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయొచ్చా లేదా అని కూడా మీ గైనకాలజిస్ట్ చెప్తారు. అలాగే ప్రెగ్నెన్సీ పరంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ లోనే ఇంకొక అంశం మీ సపోర్ట్ సిస్టమ్. ఇంట్లో ఎవరెవరు ఉంటారో, మీ రిలేటివ్స్ మీతో పాటు ఉంటారా, మీ ఇద్దరే ఉంటారా, ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు వస్తే మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఏంటి, అండ్ అలాంగ్ విత్ దిస్ మీ ఫైనాన్షియల్ సపోర్ట్ సిస్టమ్ ఏంటి, ఎంత వెల్ ఎక్విప్డ్ గా ఉన్నారు, ఎంత వరకు మీకు ఖర్చు రావచ్చు, ఏం టెస్ట్లు ఉండొచ్చు. సో ఈ 9 months మీరు పెట్టాల్సిన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే టైం ఇన్వెస్ట్మెంట్ కానీ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. సో ప్రతి ప్రెగ్నెన్సీకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. బికాస్ రేపు వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత వారి ద్వారా వచ్చే బేబీ కాదు, ఆ బేబీ నుంచి మెనీ మోర్ బేబీస్. సో ఒక జనరేషన్ కి వాళ్ళు బర్త్ నిస్తున్నారు. సో వీళ్ళ హెల్త్ స్టేటస్ ఒక జనరేషన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. సో ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ని సీరియస్ గా తీసుకొని ఒక కేర్ ప్లాన్ అనేది వేసుకొని దాని తగ్గట్టుగా వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఒక నార్మల్ ప్రెగ్నెన్సీని ఈజీగా స్మూత్ గా అయిపోయేలాగా, వాళ్ళ డెలివరీ చక్కగా వజైనల్ డెలివరీ వెళ్లే లాగా ప్లాన్ చేసుకొని, ఇఫ్ నాట్ plan B is always there, but a smoother pregnancy and a healthier delivery and a healthier baby is all that we want. Plan today for a better tomorrow. Thank you.